ప్రభాస్ ఈ పేరు వింటే పాన్ ఇండియా షేక్ అవుతుంది. బాహుబలి మొదలుకొని కల్కి వరకు బాక్స్ ఆఫీస్ బూజులు దులిపేశారు డార్లింగ్. ప్రభాస్ ఏ సినిమా చేసినా సరే కంటెంట్ తో పాటు భారీ బడ్జెట్ ఉండాల్సిందే. మేకర్స్ కూడా ప్రభాస్ తో అన్ని భారీ సినిమాలే చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో వింటేజ్ డార్లింగ్ ను చూపించడానికి రెడీ అవుతున్నారు దర్శకుడు మారుతి. గతంలో డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లో చూసిన క్లాస్ మాస్ ప్రభాస్ ను రాజాసాబ్ తో గుర్తు చేశారు మారుతి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ గ్లిమ్స్ చూసి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక్క డైలాగ్ లేకుండా ఉన్న ఈ గ్లిమ్స్ లో ప్రభాస్ స్టైల్, లుక్, చేతితో బొకే, అద్దం ముందు నించొని దిష్టి తీసుకోవడం ఇలా అన్ని కూడా వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేశాయి. హర్రర్, రొమాంటిక్, కామెడీ జానర్ లో వస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ అన్ని భారీ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. సాలార్ 2, కల్కి 2 స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. హను రాఘవపూడితో ఫౌజీ అనే సినిమా కూడా లాక్ అయింది. మరి ఈ సినిమాలో రాజాసాబ్ తర్వాత రిలీజ్ అయ్యేది ఏది అంటే సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రజెంట్ ప్రభాస్ ఫోకస్ అంతా రాజాసాబ్ పైనే ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఏ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడనే క్లారిటీ అయితే లేదు. సాలార్ 2, కల్కి 2 ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్నాయి. త్వరలోనే స్పిరిట్, ఫౌజీ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇందులో ఏది ముందు పూర్తవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ వచ్చే ఏడాదిలో రాజాసాబ్ తో పాటు మరో సినిమా కూడా థియేటర్ లోకి రావడం గ్యారంటీ. వస్తే సలార్ 2 లేదా కల్కి 2 లో ఏదో ఒకటి 2025లో రావడం మాత్రం గ్యారంటీ. మరి డార్లింగ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.